తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీని ఆయన సందర్శించారు. జిల్లాలోని 13 లైబ్రరీల సిబ్బందితో సమావేశమై లైబ్రరీల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాలను సరిగ్గా పట్టించుకోలేదని విమర్శించారు. మరో 2 ఏళ్లలో తమ ప్రభుత్వ హయాంలో లైబ్రరీలు అభివృద్ధి చెంది జ్ఞాన తెలంగాణగా మారుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పరిపాలన అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటున్నట్టు తెలిపారు. పాఠకుల ఛాయిస్కు అనుగుణంగా గ్రంథాలయాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎక్కువగా లైబ్రరీలకు వస్తున్నారని, వారి సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. మంత్రితో చర్చించి కొత్త గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రీతం ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే నేను అనేక జిల్లాలు తిరిగి ఆకస్మిక తనిఖీల పేరు మీద వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా మా లక్ష్యం ఏంటంటే బుక్స్ అకార్డింగ్ టు ది రీడర్ చాయిస్. అంటే అర్థం ఏంటంటే పాఠకులు ఎవరైతే కోరుకుంటున్నారో, చదువులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకు అనుకూలమైన పుస్తకాలను తెప్పియడం ఒక లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే ఈరోజు గ్రంథాలయాల్లో ప్రధానంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యూత్ ఎక్కువగా గ్రంథాలయాలను తీసుకుంటున్నారు, గ్రంథాలయ సేవలను వినియోగించుకుంటున్నారు. ఒకప్పుడు జనరల్ రీడర్స్ ఉండేది, కానీ దానికన్నా ఎక్కువగా ఈరోజు గ్రంథాలయాల్లో డిఎస్సి కోసం, గ్రూప్స్ కోసం, పోలీస్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సంఖ్య పెరిగింది. కాబట్టి గ్రంథాలయాలకు ఎవరైతే పాఠకులు వస్తారో వాళ్ళ అవసరాలను తీర్చిదిద్దే రకంగా గ్రంథాలయాలు ఉండాలి. అక్షర క్రమంలో ఆదిలాబాద్ మొదటి వరుసలో ఉంది. వాస్తవంగా ఇక్కడ 18 మండలాలు ఉన్నాయి. 13 పాత మండలాల్లో మనకి గ్రంథాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, కొన్ని రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ ఉన్నాయి. మిగతా 5 మండలాల్లో కొత్త గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో ఒకసారి చర్చించి మిగతా 5 మండలాల్లో మేము ఖచ్చితంగా కొత్త గ్రంథాలయాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి రకరకాల కారణాల వల్ల ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కొద్ది అమౌంట్ కనుక వెచ్చిస్తే గ్రంథాలయం పూర్తిగా అయ్యే అవకాశం ఉంది. గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారితో చర్చించిన తర్వాత అది ఎక్కడ ఆగింది, ఆ ఫండ్స్ ఎట్లా రేజ్ చేయాలో ఆలోచిస్తాం. చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తే విద్యార్థుల అవసరాలు కూడా తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్కి 2 కళ్ళల్లో ఒకటి విద్య అయితే ఇంకోటి ఆరోగ్యం సార్. దిస్ ఇస్ ద ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. ఈ మా గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్, హెల్త్ వీటి మీద ఫోకస్ చేస్తుంది సార్. ఒక 2 ఏళ్ల తర్వాత మేమేందో గతంలో మాట్లాడిన వాళ్ళతో చెప్తుంది. వాళ్ళ మాటలు కోటలు దాటాయి, కానీ అడుగులు తంగేలు దాటలేదు. మా మాటలు, మా అడుగులు కోటలు నిర్మిస్తాయి. ఆ కోటలే జ్ఞాన తెలంగాణ.